సర్వ విఘ్నాలు తొలగించే దేవుడు వినాయకుడు. ఆ ఆదిదేవుని కొల్చే వేలైంది. నేటి నుంచి 9 రోజుల పాటు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించేందుకు భక్తజనం సిద్ధమైంది. ఊరూరా సర్వాంగ సుందరంగా ముస్తాబైన మండపాల్లో లంబాదొరుడి విగ్రహాలను ప్రతిష్ఠిస్తున్నారు. మార్కెట్లలో గణేష్ విగ్రహాల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. పూజకు కావలసిన పూలు, పళ్ళు, ఇతర సామాగ్రి కొనుగోలులో మార్కెట్లు కిటకిటలాడుతున్నాయి. జరుపుకునే ప్రసిద్ధమైన పండుగలో గణేష్ చతుర్థి ఒకటి. అన్ని పండుగల కంటే వినాయక చవితి పండుగను ఎంతో విభిన్నంగా జరుపుకుంటారు. ఈ పండుగ వచ్చిందంటే చాలు గల్లీ నుంచి ఢిల్లీ దాకా గణేష్ మండపాలు, అద్భుతమైన విద్యుత్ దీపాలంకరణలు, గణేష్ పాటలతో ఆధ్యాత్మిక సందడి నెలకొంటుంది. పిల్లలు, పెద్దలు అందరికీ ఇష్టమైన ఈ వేడుక వస్తోందంటే ఆ సందడి వేరుగా ఉంటుంది. భక్తుల నిత్య పూజలతో 9 రోజుల పాటు వినాయక మండపాలు వెలిగిపోనున్నాయి. పండగ నేపథ్యంలో ఎక్కడ చూసినా గణపతులు, పూజా సామాగ్రి కొనుగోలుతో సందడి నెలకొంది. జ్ఞానమూర్తి అయిన పరమశివుడు, ఆనంద స్వరూపిణి అయిన శక్తి కలిసి వినాయకుడిగా మనల్ని అనుగ్రహిస్తున్నాడు. దేవ, దానవ, మానవులందరికీ అధ్యక్షుడు, ఆరాధ్యుడు ఆ విఘ్నేశ్వరుడే. గణపతిలో సర్వదేవతలు కొలువైయున్నారు. ఆయన ముఖం విష్ణువు, నేత్రాలు శివుడు, నాభి బ్రహ్మ, ఎడమ భాగం శక్తి, కుడి భాగం సూర్యుడు అంటూ వర్ణించారు తత్వవేత్తలు. ఇలా సకల దేవత సమిష్టి స్వరూపం మహాగణపతి. అలాగే వేదాలకు ఆది స్వరూపమైన ఓంకార రూపమే విఘ్నేశ్వరుడు. లోకాలను పీడించే దుష్టశక్తులను రూపుమాపేందుకే పార్వతీ పరమేశ్వరులు సంకల్పించి తమ చూపులతోనే వినాయకుణ్ణి రూపం దిద్దారట. విజ్ఞానాన్ని ఆయుధంగా ప్రయోగించి కార్యం సానుకూలం చేయగల విఘ్నుడు వినాయకుడు. విద్య, వినయం, వివేకం ప్రసాదించే వేలుపే వినాయకుడు. గణేశ, బ్రహ్మ, బ్రహ్మాండ తదితర పురాణాల్లో వినాయకుని ప్రస్తావన విస్తృతంగా కనిపిస్తోంది. భారత రచనలో వ్యాస భగవానుడు చెబుతుంటే అర్థం చేసుకుంటూ గంట మాపకుండా లిఖించిన గణుడు గజనానుడు. ఆనందాన్ని ప్రసాదించే గణపతిని హాస్యరసానికి ఆది నాయకునిగా పేర్కొంటారు. ఆ గణాధిపుడు మనల్ని ఎంత నవ్విస్తాడో, గర్వం తలకెక్కితే మట్టుకు తలపై అంత మొట్టికాయలు వేస్తాడు. సజ్జనులకు సదా శ్రేయస్సును అందిస్తాడు. వివేకం కోల్పోయినా, దారి తప్పినా విఘ్నాలు కల్పించి హెచ్చరిస్తాడు. పార్వతీ నందనుడు ప్రకృతి ప్రియుడు, పంటల దేవుడు కూడా. ఆకులతో పూజించిన వారి ఇంట ఆ స్వామి పచ్చని పత్రాల తోరణమై నిలిచి ఉంటాడట. బౌద్ధులు, జైనులు కూడా విఘ్నేశ్వరుణ్ణి ఎంతో భక్తితో ఆరాధిస్తారు. గణేశ హృదయం స్తోత్రం జపాన్, చైనా, నేపాల్, టిబెట్ తదితర దేశాల్లోనూ వ్యాప్తిలో ఉంది. నేపాలీలు వినాయకుని నమో భగవతే ఆర్య గణపతి అనే మంత్రంతో జపిస్తారు. గణపతి నవరాత్రి ఉత్సవాలను నిర్వహించి ఆ స్వామి ఆరాధనకు విశిష్టతను సంతరింపజేసినది బాలగంగాధర్ తిలక్. జాతీయోద్యమంలో హిందువులను అందరినీ సంఘటిత పరిచాలనే గొప్ప సంకల్పంతో ఆ లోకమాన్యుడు మహారాష్ట్రలో ప్రారంభించిన విఘ్నేశ్వరుని ఉత్సవాలు క్రమంగా దేశమంతటా వ్యాపించాయి.